హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం, తేలికపాటి జల్లులు నమోదవుతున్నాయి. తెలంగాణ మాత్రం రానున్నటువంటి 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వికారాబాద్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, గద్వాల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాత్రి నుంచి ఈ వర్షాలు 2 రోజుల పాటు కురుస్తాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ లోని పంజాగుట్ట, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, గట్కేసర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక బొల్లారం, అల్వాల్, మౌలాలి, మంగారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి, మల్కాజ్గిరి ప్రాంతాలు, ఆ తరువాత అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటాయి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.